student-led startups, connect with investors, various internship opportunities. KL, deemed to be university. సాయంత్రం జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మరి ఇక్కడికి రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. చాలా బాధ ఏంటంటే చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు కంపెనీ ముందు నిన్న సాయంత్రం నుంచి రోధిస్తూ ఉన్నారు. డెడ్ బాడీలు ఎక్కడున్నాయో వారికి తెలిసే పరిస్థితి లేదు. కంపెనీ నుంచి యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా వాళ్ళకు ధైర్యం చెప్పడం కానీ వాళ్ళని ఆదుకునే పరిస్థితి జరుగుతలేదు. జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ జిల్లా అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేరు. దిక్కుతోచక రోడ్డు మీద కూర్చుంటే పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేయడం, పోలీసులు వాళ్ళను బెదిరించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా అమానుషంగా ఈరోజు ప్రభుత్వ తీరున్నది. ఎందుకంటే చనిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. నిన్న మధ్యాహ్నం 4 గంటలకు సంఘటన జరిగితే ఇప్పుడు దాదాపు 12 అవుతూ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడున్నది తెలియని పరిస్థితి. ఒకరు పాపం తమిళనాడు రాష్ట్రం తంజావూరు వెళ్ళాలి అంటే డెడ్ బాడీ వాళ్ళ సొంత ఊరికి పోవాలంటే 3 రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది కనీసం. ఇంకొకరు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నారు, మరో 3 బీహార్ రాష్ట్రం నుంచి ఉన్నారు. సో వాళ్ళకు వెళ్ళడానికి ఒక అంబులెన్సు, ఒక ఫ్రీజర్ను పెట్టి వాళ్ళ డెడ్ బాడీస్ను స్వస్థలాలకు పంపే ప్రక్రియ కూడా కనీసం జరగడం లేదు. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం నిద్రపోతుందా? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? కంపెనీ యాజమాన్యం ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ కంపెనీ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాల్సింది పోయి చనిపోయిన కుటుంబ సభ్యుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళ కుటుంబం మీద పోలీసులు దాడి చేస్తూ ఉన్నారు. అంటే మీరు యాజమాన్యానికి తొత్తులుగా పనిచేస్తున్నారా? చనిపోయిన కుటుంబాలకు మీరు మేలు చేస్తారా? ఇంత దురదృష్టకరమా? సంఘటన జరిగి దాదాపు 18 గంటలైనా కూడా ఇప్పటికీ చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించింది కానీ డెడ్ బాడీలు పోస్ట్మార్టం పూర్తి చేసి పంపించే ప్రక్రియ కానీ ఈ నిమిషానికి కూడా జరుగుతలేదు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, తక్షణమే స్పందించండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వారికి ఫ్రీజర్తో కూడిన అంబులెన్స్ ఇచ్చి దారి ఖర్చులు ఇచ్చి ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించి వారి స్వస్థలాలకు ఒక అటెండెంట్ను కూడా ప్రభుత్వం నుంచి అందించి పంపించి కనీసం కార్మికుల్ని ఆదుకోండి, మానవత చూపండి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అందించి మా పార్టీ తరఫున మా స్థానిక నాయకులు దగ్గరుండి ఆ పోస్ట్మార్టం పూర్తి చేసి అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే మరి మేమే అంబులెన్స్ ఇచ్చి వారిని స్వస్థలాలకు పంపడానికి పార్టీ పక్షాన ఏర్పాట్లు చేయమని చెప్పి మా లోకల్ నాయకులను, మా ప్రజాప్రతినిధులను కోరడం జరిగింది. ఇది ఇంత బాధాకరం, ఇంత పట్టింపు లేకుండా ప్రభుత్వం ఉంటుందా? పోయిన నెల కోవాలెంట్లో బ్లాస్ట్ జరిగింది, 3 చచ్చిపోయినరు. మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇప్పటిదాకా కోవాలెంట్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? బ్లాస్ట్ జరిగితే యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టినరా? యాజమాన్యం నుంచి ఎవరైనా తప్పుకు బాధ్యుల్ని శిక్షించినరా, అరెస్ట్ చేసినరా? ఏమి చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ ఈరోజు ఈ సంఘటన జరిగి మరో 6 చనిపోయినరు. అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులను అడిగితే ఇంకా శిథిలాల కింద ఏమైనా డెడ్ బాడీస్ ఉన్నాయంటే ఏమో సార్ తెలియదు అంటున్నారు. ఇంత పట్టి లేకుండా ఉంటారా? ఇలా గ్రామస్తులు ఏమంటున్నారంటే, సార్ ఇంకా ఆ రియాక్టర్ కింద శిథిలాల కింద ఇంకా కొన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి, ప్రొక్లైన్ పెట్టి అవి తీస్తే ఇంకా కొంతమంది బయటపడేటువంటి అవకాశం ఉంది, ఇప్పుడు ఇంకా కొంతమంది జాడ తెలుస్తలేదు, వాళ్ళు హాస్పిటల్ ఉన్నారా ఎక్కడున్నారో తెలియదని బీహార్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్ పార్కింగ్లో మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, మనుషులు ఎక్కడున్నారో తెలుస్తలేరు, ఆ శిథిలాలు లావట్టండి అంటే కూడా ఇక్కడ ఒక ఆర్డీఓనో, ఒక తహసీల్దారో, ఒక కలెక్టరో, ఒక అధికారులో ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అంటే ప్రభుత్వం అసలు పట్టింపు లేకుండా వ్యవహరిస్తూ ఉంది, ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. బాధితులను పైగా పోలీసులను పెట్టి బెదిరించుడు, వాళ్ళ దిక్కు లేక ఒక దిక్కు భర్త చనిపోయిందని ఏడుస్తూ, నా తండ్రి చనిపోయిందని, కుటుంబ సభ్యులు చనిపోయిందని ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంటే రోడ్డు మీద పోలీసులు ఇవాళ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసే పరిస్థితి. కళ్ళు తెరవండి కనీసం. ఇవాళ ఇంతకంటే బాధాకరమైన సంఘటన ఉంటుందా? ఈ సంఘటన మీద విచారణ జరపాలి. దీనికి బాధ్యులైన అధికారులు, నిర్లక్ష్యం వహించిన యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. గతంలో జరిగిన సంఘటనల మీద కూడా విచారణ జరపాలి. తక్షణమే వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించి వారికి స్వస్థలాలకు పంపే చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సార్, ఇందాక మీరు అన్నట్టు చనిపోయారు రియాక్టర్లో బ్లాస్ట్ కారణంగా. రియాక్టర్స్ మార్చాల్సిన కంపెనీలో నిర్లక్ష్యం, దాని పర్యవేక్షణ అధికారులు బేసికల్లీ సంవత్సరంకి ఒకసారి వాళ్ళు రియాక్టర్లను డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి తనిఖీ చేయాలి.
మరి ఆ తనిఖీ జరగడం లేదు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. రెండవది కాలం చెల్లిన రియాక్టర్, అంటే ఆ రియాక్టర్ యొక్క కాల పరిమితి ముగిసింది, దాన్ని మార్చాల్సి ఉండే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అని కూడా ప్రాథమికంగా అందులో పనిచేసే కార్మికులు మా దృష్టికి తెస్తూ ఉన్నారు. సో అది పూర్తిగా వెరిఫై చేయాలి, విచారణ జరపాలి. దానికి అధికారులు బాధ్యతలైతే అధికారులు, యాజమాన్యం బాధ్యులైతే యాజమాన్యం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా, ఈ ప్రాణాలు పోవడానికి నిర్లక్ష్యమే కారణం కదా. సో దాన్ని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, నంబర్ 1. నంబర్ 2, అట్లీస్ట్ ఇప్పుడు దవాఖానలో వాళ్ళు పేషెంట్లు ఉన్నారండి, వాళ్ళకు వైద్యం అందే విషయంలో ఒక క్లారిటీ లేదు. కనీసం తాత్కాలిక సహాయం కింద మందులకో గోళీలకో ఇంత టిఫిన్ తిననీకు అన్నం తిననీకి ఏమైనా కంపెనీడో లేకపోతే గవర్నమెంటో 5,000 10,000 రూపాయో సాయం చేయాలి కదా. పట్టించుకున్న పాపాన పోలే. మేము ఎంఎన్ఆర్ హాస్పిటల్కి ఇప్పుడు మేము పోయి చూస్తే పేషెంట్లు అటెండెంట్లు ఉన్నారు, ఏడుస్తున్నారు. ఒక్క అధికారి లేడు అక్కడ, ప్రభుత్వం నుంచి పట్టించుకున్నోళ్ళు లేడు అక్కడ, ఒక మనిషి కూడా లేడు. కొంతమంది అసలు ఎవరు ఏ హాస్పిటల్ ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారో లెక్క తెలుస్తలేదు ఇప్పటిదాకా. ఓళ్ళు యశోదాలో ఉన్నారంటున్నారు, ఒకళ్ళేమో సిటిజన్ హాస్పిటల్ అంటుండ్రు, ఇంకోళ్ళు కేర్లో ఉన్నారంటున్నారు, ఇంకోళ్ళేమో సంగారెడ్డి దవాఖాన అంటుండ్రు, ఇంకోళ్ళేమో వెల్నెస్ హాస్పిటల్ ఉన్నారంటున్నారు. అసలు ఎవరు ఏ హాస్పిటల్ ఉన్నారు, ఎవరు ఎక్కడ పోయినరు, వాళ్ళకి వైద్యం అందుతుందా లేదా, అటు కంపెనీడు పట్టించుకోదా, ఇటు గవర్నమెంట్ పట్టించుకోదా? ఇదేమన్నా పద్ధతి ఇది? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.